హాయ్ అండి, వెల్కమ్ టు కేజేకే బ్లాగ్స్. అందరూ బాగున్నారా? పార్ట్ 1 పెట్టాను కదండి, పార్ట్ 2 ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసా. చూడండి ఎలా వేస్తున్నాను. అలా ఫోల్డింగ్ వేసిన తర్వాత సమానంగా చూసుకోవాలండి. నేను ఆది ప్యాంట్ ప్రకారం కుడుతున్నాను, ఇది నాకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి చూడండి. ఇలా చూసారా, కింద కాళ్ళ దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చూసారా, 2.5 వచ్చింది. దాన్ని మనం ఇలా ఫోల్డింగ్ వేయడానికి సరిపోతుంది. పెట్టిన తర్వాత నాకు ప్యాంటు కరెక్ట్గా కటింగ్ దగ్గర ఎంతవరకు వచ్చిందో అంతవరకు నేను కరెక్ట్గా పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా అలాగే పెట్టుకుంటున్నాను. కిస్తా దగ్గర చూసారా, మనం ఇలా కరెక్ట్గా లైన్ చూసుకోవాలి, లేదంటే కిస్తా పట్టేస్తుంది. కిస్తా దగ్గర కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా లైన్ పెట్టుకున్న దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనకి లూజ్ కావాలి కదండి, కాల్ లూజు, అది కూడా కరెక్ట్గా మన ప్యాంట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేస్తున్నాను. అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. చూసారా, ఇలా పెట్టిన తర్వాత నేను ఖర్చుకు మాత్రమే 1 ఇంచ్ దగ్గరలో పెట్టుకుండి ఇంకా కట్ చేసేస్తున్నాను. చూసారా, ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి, ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. మనం ప్యాంట్ వేసేటప్పుడు మాత్రం ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు కాకుండా బయట వైపు వేయాలి. చూసారు, ఇలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో మడతకి నేను ఇలా టాకా పెట్టుకున్నా. ఆ ఫోల్డింగ్ అయ్యి మిగిలినది 4 మడతలతో క్లాత్ ఉంటుంది కదండి, మనకి ఎక్కడి వరకు వస్తుందో చూస్తారా, నేను పెట్టుకున్నా, నాకు అంతవరకు సరిపోతుంది. ఇంకా ఇటు సైడ్ కూడా చూసుకుంటున్నానండి, సరిపోయింది. ఇంకా అటు సైడ్ కూడానని ఇంకా ఇలా బాక్స్ కింద గీసేసాను. ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. చూసారా, మనకి ఇలా సరిపోతుంది కాబట్టి కట్ చేసేస్తున్నాను. మనకి ఇంకేమి ఇబ్బంది ఉండదండి, ఎలాంటి వాళ్ళకైనా ప్యాంట్ సరిపోతుంది. చూసారా, దీన్ని ఇప్పుడు మనకి పైన నడడానికి సరిపోతుందో లేదో పెట్టి చూపిస్తాను చూడండి. అలా పెట్టిన తర్వాత కొలుచుకుంటున్నానండి, కొంచెం తక్కువ వచ్చింది. మొత్తం చూసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది కదా, మనకి ఎక్స్ట్రా ఏంటంటే కట్ చేసిన దాంట్లో క్లాత్ ఉంటే దాన్ని తీసుకుని ఇలా కరెక్ట్గా సరిపోయేంత వరకు కట్ చేసేస్తున్నానండి. దీన్ని కూడా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం నడుం దగ్గర పై బెల్ట్ అతుక్కోవాలండి. దానికోసం చూసారా, ఈ 5 పీసెస్ ఉన్నాయి కదండి, ఇంతకుముందు కట్ చేసింది మనం ఫోల్డింగ్, వాటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. ముందు ఇలా కుట్టు వేసిన తర్వాత పైన కుట్టు వేయాలండి, లేకపోతే ఊరికి ఇడిసిపోద్ది ప్యాంటు. అందుకే పైన కన్ఫామ్ ఇలా స్టిచ్ వేయాలి, స్టిచ్ వేస్తేనే ఆగుతుంది. ఇలా మిగిలిన 4 పీసెస్ కూడా అతికేసుకుంటున్నానండి. ఇలా అతికేసిన తర్వాత చూడండి, చూపిస్తున్నా, నీట్గా అతుక్కోవాలి, లేకపోతే ఇలా ముడతలు వచ్చేస్తే బాగోదు. కాటన్ కాబట్టి మనం చెప్పినట్లు ఉంటుంది ఇది. అదే సిల్క్ పాలిస్టర్ అయితే కనుక అసలు చాలా చిరాకు వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూసారా, మనం ఇలా అతికేసిన తర్వాత మనం ఇప్పుడు పైన బద్దీ కుట్టాలి కదండి, సమానంగా వచ్చిందో లేదో ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను. చూసారా, మనకు సరిపోతుంది. ఇప్పుడు పైన ఇలాగా క్రాస్గా చిన్న లైన్ పెట్టి 1/2 వరకు ఇలా ఒక స్టిచ్ వేయాలి. 2 సైడ్స్ వేయాలండి. మనం బొంది పట్టి కుడతాం కదా, దానికోసం ఇది కన్ఫామ్ అవసరం అవుతుంది, దీన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత పైన బద్దీ వేయాలి కదండి, బొందు నాడ పెట్టుకోవడానికి. ఇలా ఖర్చులు ఉన్న వైపు పెట్టాలండి, ఖర్చులు లేని వైపు కాదు. చిన్న మడత పెట్టి మనం మళ్ళీ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా బద్దీ పెట్టుకుంటున్నానండి నేను. ఈ బద్దీ సరిపోతుంది నాడకి. నీట్గా చూసుకుంటే స్టిచ్ వేసేయాలి. చూసారా, నేను ఫోల్డింగ్స్ అయ్యి నీట్గా పెట్టుకుంటూ లైన్ చేసుకుంటూ వస్తున్నాను. మనం నీట్గా పెట్టుకుంటే సమానంగా వస్తుందండి బద్దీ. లేదు అనుకుంటే అటు ఇటు తేడాగా పెడితే యాస్కోస్ కింద వచ్చేస్తుంది. చూసారా, నీట్గా వచ్చిన తర్వాత ఫోల్డింగ్ వేసుకుంటే సగానికి నేను టాకా పెట్టుకుంటున్నాను గుర్తు కోసం. ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. తీసుకుని ఇలా ప్యాంట్ మీద ఇలా ఫోల్డింగ్ చేయాలండి. చూడండి, అలా ప్యాంట్ మీద పెట్టి బయట వైపు చూసారా ఎలా పెడుతున్నాను. ఖర్చులు మన వైపు ఉండేలాగా, బయటకు వచ్చేది లోపల వైపు ఉండేలాగా మనం కొలిస్తే నాకు 10 కుచ్చులు ఏ ప్యాంట్కైనా ఈజీగా 6 నుండి 10 స్టెప్స్ వస్తాయండి మనకి మధ్యలో ఇలా కుచ్చు పెట్టడానికి. చూడండి, నేను 2 బెస్తలు వదిలేసి మిగిలిందంతా కుచ్చు పెట్టుకొచ్చేస్తున్నాను. కరెక్ట్గా 2 బెస్తలు అండి. 2 బెస్తలు వదిలిన తర్వాత నాకు ఈ ప్యాంట్కి 10 కుచ్చుళ్ళు వచ్చినాయి. చూసారా, 10 స్టెప్స్ ఒక 1 ఇంచ్ గ్యాప్లో పెట్టేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. అటు మనకి 2.5 బెస్తలు మిగులుతుంది, ఇటు మనకు 2.5 బెస్తలు మిగులుతుంది. చూసారా, నేను పెట్టుకొస్తున్నట్లు మీకు ఎలా చూపిస్తున్నానో వీడియోలో అలా నీట్గా పెట్టుకుంటూ వచ్చేయాలండి.
చూడండి ఎలా పెట్టానో. కరెక్ట్గా మీరు కావాలంటే కౌంట్ చేసుకుంటే 10 వస్తాయి. 6 నుండి 10 లోపు మన క్లాత్ని బట్టి ఉంటుందండి. అలాగే సేమ్ ఆ నాటిన తర్వాత కూడా 2 బెస్తలు వదిలేసి మళ్ళీ 10 కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేసానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మీకు చాలా ఈజీగానే అర్థమైపోతుంది. ప్యాంటు స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీ అండి. నార్మల్ ప్యాంటు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత పైన ప్యాంట్కి కన్ఫామ్ ఇలా పైన స్టిచ్చింగ్ వేయాలండి, లేదంటే కనుక ఈజీగా ఊడిపోతుంది. అందువల్లే కన్ఫామ్ ఇలా పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నట్లు ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత కింద సైడ్ ఉంటుంది కదండి, మన కాళ్ళ దగ్గర బద్దీ వేయాలి కదా, 1/2 ఇంచు లోపలికి పోయి 1/2 ఇంచు బయటకు వచ్చేలాగా నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి 2 కాళ్ళకు కూడా అలాగే వేయాలి. వేసిన తర్వాత ఇదిగోండి బద్దీ కింద కుడుతున్నాను చూసారా, ఇలా కుడితే సరిపోతుంది. ఫస్ట్ కాళ్ళకి అయిపోయింది. ఇంకో కాలు కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఇలా ఒక 1/2 ఇంచు లోపల పెట్టి 1/2 ఇంచు బయటికి పెట్టాలండి. చూసారా ఇలా బయటికి పెట్టి కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా 2 కాళ్ళకి స్టిచ్ వేసేయాలండి. చూడండి నేను వేస్తున్నాను. అలా వేసేసిన తర్వాత బద్దీ మనకి పట్టు ఉంటుందండి. నేనైతే 2 స్టిచ్చెసే వేసాను. మీరైతే కనుక మధ్యలో ఇలా డిజైన్ కింద కూడా వేయచ్చు. నాకు అది అనవసరమని వేయలేదు. ఇప్పుడు చూసారా నేను చూపిస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఖర్చు బయటకు కనబడాలండి. చూపిస్తున్నాను చూడండి. మనకి ఖర్చు బయటకు కనబడేలా పెట్టి నేను ఒక బెస్తో చూసారా మీకు చూపిస్తున్నాను. ఒక బెస్ట్ అయిన దగ్గర కుట్టు వేసాం కదా మనము బద్దీ తిప్పి దగ్గర, ఆ కుట్టు దగ్గర నుండి మనం ఒక కుట్టు వేసుకోవాలండి నీట్గా. చూడండి నేను 2 సమానంగా ఉండేలాగా పెడుతున్నాను. ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేస్తే సరిపోతుంది. చూసారా మీకు చూపిస్తున్నాను నీట్గా. నేను ఏదైనా సరే డబల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ప్యాంటు డబల్ స్టిచ్ కన్ఫామ్ వేయాలి, లేదంటే కనుక ఈజీగా కుట్టు పిగిలిపోతుందండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా తిప్పితే మనకి కరెక్ట్గా మిడిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాళ్ళ దగ్గర 2 సమానంగా పెట్టి నేను కరెక్ట్గా 1/2 ఇంచు కుట్టుకు మాత్రమే 1/2 ఇంచు కన్నా ఎక్కువ ఉండేలాగా పెట్టుకున్నాను కదండి ఖర్చు. దాన్ని కరెక్ట్గా ఖర్చు ప్రకారమే నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత పెట్టుకున్నానో నేను అంత సమానంగా పెట్టుకుని డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. మీకు అర్థమవుతుంది చూడండి. చూసారా నేను ఎలా వేస్తున్నాను నీట్గాను. అలా వేసుకుంటూ వచ్చేయడమేనండి, ఏమి ఇబ్బంది ఉండదు. మనకి ఎక్కడా కూడా వేసుకోస రాదు, ఎందుకంటే మనం సమానంగానే తీసాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూసారా ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను అటువైపు తిప్పి. చూడండి చూసారా నీట్గా వచ్చేస్తుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్యాంటు మనకి మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి మీకు టర్న్ చేసి చూపిస్తాను. చూసారా ప్యాంట్ ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ అండి ప్యాంట్ కుట్టడం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పటికప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే ఈజీగా స్టిచ్ చేసేస్తారు. ఇప్పుడు ఈ ప్యాంట్లోకి నాడ కుడుతున్నాను చూడండి, అదే బొందు అంటారు కదండి. నేను ఒక ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ క్లాత్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఒక 6 పీసెస్ కుట్టుకుని వాటిని జాయిన్ చేసేసానండి. 6 పీసెస్ని చూడండి వీడియోలో చూపిస్తున్నాను. 6 పీసెస్ని ఎలా జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇలా మడత పెట్టుకుంటూ చూసారా ఇలా నాడ వేసుకుంటున్నాను నీట్గా మడత పెట్టుకుంటూ. మనకి ఏమీ లేదండి, ఒక ఫోల్డింగ్ అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ మడత పెట్టి ఆ రెండింటిని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే ఎటువంటి దానికైనా నాడ ఈజీగా కుట్టుకొచ్చండి. లంగాలకి ఎట్లకైనాను. బయట కొనే దాని మీద ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా ఎంత గట్టిగా లాగినా సరే ఓడటం లేదు. దీన్ని ఇప్పుడు ఇవే బెటర్ అండి, బాగా ఈజీగా ఉంటాయి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూసారా థ్యాంక్ యూ అండి. స్టిచ్చింగ్ మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఈ ట్రిప్ మీకు నీట్గా ఇంకా వివరంగా చెప్తాను. చూసారా నేను కుట్టిన డ్రెస్ వేసుకుని చూపించాను ఎంత బాగుందో. ప్యాంట్ చూసారా నాకు కరెక్ట్గా సరిపోయింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ సైజ్ అండి. కాటన్ కదా బాగుంది, డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి చూసారా కుర్చీలు ఎంత నీట్గా కనబడుతున్నాయో, అందుకే నేను సైడ్ వైపే చెప్పానండి. చూసారా ఎంత నీట్గా ఉన్నదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.